మీ ఫేవరెట్ హీరోయిన్ అని అడుగుతున్నారు కదా, మీకు ఎవరి మీద క్రష్ ఉంది? నాకు అందరి మీద క్రష్ ఉందన్న. అందరి మీద అంటే స్పెసిఫిక్ గా, అంటే ఇప్పుడు దేవుడు వచ్చి ప్రదీప్ నీ ఇష్టం ఒకరిని ఎంచుకో అంటే ఎవరు? సారీ భలేవారే, నేను సామాజిక న్యాయం చేస్తా. అచ్చా, మనం పుట్టిందే లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం కోసం లోకంలో ఉన్న వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటారా? 2 సుళ్ళు నేను అన్న, ఒకటికే టికానా లేదు. ఇంకా లోక కళ్యాణం అంట. ఊరుకో భయ్యా, ఒక్కళ్ళనే మెయింటైన్ చేయడం కష్టం అవుతుందని జనాలు అంటారు. మళ్ళీ ఇద్దరంటే ఎలా చెప్పు? నువ్వు ఏం చదువుతున్నావు? సిఏ. అయిపోతులే, ఈ మాత్రం తెలివితేటలతో అయిపోవాలి. ఈ పాటికి అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు ఇలా ముందుకు రావడం అండ్ మీ వంతు సహకారం సపోర్ట్ అందించారు. సో ఇంత బలంగా ఉన్నారు కాబట్టి మంచి బలమైన డైలాగ్ ఏదని చెప్పినానా? ఎర్రతోలు కదా స్టైల్ గా ఉన్నాడు అనుకున్నామేమో. మాస్, ఓరా మాస్. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, అమ్మ ముగ్గుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, గ్రూపులతో వచ్చినా, గ్యాంగ్తో వచ్చినా, పోటు కోసం వాళ్ళకి తీరంలో ఎరుపు రంగాలు తీసుకొని బోట్ ఎత్తుతాయి. సూపర్. ఇది ఇవి రొటీన్ కదా, అందరూ చెప్తుంటారు డైలాగ్. ఇప్పుడు నువ్వు చెప్పిన ఇదే డైలాగ్ని సిగ్గుపడుతూ చెప్పు. అరే అప్పలనాయుడు, రెడీ? రే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, యాంకర్ రవితో వచ్చినా, ప్రదీప్తో వచ్చినా, పోటుగా శవలకు తీరంలో ఎరుపు రంగు పూసుకొని పోటు ఎత్తుతాయి. నేను సిగ్గుపడమన్నాను, ఈయన మనం సిగ్గుపడేలా చేస్తున్నాడేంటి? అదే సిగ్గు నన్ను పడమన్నారు, కానీ నేను అందరికి పడిచ్చా. ఓ అలా వచ్చిందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. వామ్మో, రే 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 నేనే తేడా అనుకున్నాను, నాకంటే తేడా అనుకున్నారు. రోయ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారవని ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని చిన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నని సూపర్. బాలగణేష్ శ్రీకాకుళంలో ఉంటాడు. తను మన అందరినీ కలవడం కోసం ఇక్కడికి వచ్చాడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్, మా డ్రామా జూనియర్స్ లో చాలా ఇష్టమైన అబ్బాయి. చాలా కష్టపడి
స్కిట్స్ అన్ని పర్ఫామ్ చేస్తూ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మళ్ళీ చదువుకుంటాడు. సో ఇన్ని పనులు చేస్తూ కూడా ఈ రోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ఇక్కడ షూటింగ్ జరుగుతుందని తెలిసి ఇక్కడికి వచ్చావు నువ్వు. సో ఇంతకీ ఎందుకు వచ్చావు? ఈ పేరు ప్రజలందరూ బాధపడుతున్నారని మీ సహాయం చేస్తున్నారు. ఈ రోజు నేను సహాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను. నువ్వు ఎలాగో ఇక్కడికి వచ్చావు కాబట్టి వీళ్ళ కోసం ఒక గేమ్ ఆడతావా? సో ఆటలో గెలిచావనుకో బోళ్ళు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో వాళ్ళు చక్కగా ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టుకుంటారు. సరేనా? ఆడతావా? ఓకే, లెట్స్ డూ ఇట్. మా బాలగణేష్ ముందుకు వచ్చాడు, మీకోసం వచ్చాడు. ఇద్దరు కలిసి ఆడతారా? రా. భాస్కర్, నువ్వు ఇక్కడి నుంచి ఒక్కొక్క బాల్ తీసుకుని ఈ రింగ్ లోంచి విసురు. తన చేతిలో ఉన్న ఏదో ఒక బుట్టతో దాన్ని క్యాచ్ పట్టుకుంటాడు, ఆ బుట్టలో వేసుకుంటాడు. సరేనా? అలా 5 బాల్లు పడాలి. రెడీ? 3, 2, 1 గో. Five, 4, 3. Okay, time up. Very good, super. So చాలా బాగా ఆడారు అబ్బాయి. 1, 2, 3, 4, 5, 6. ఏంటి లెక్కెట్టు? అదే ఎల్ల చేయట్టి లెక్కెట్టు అందులో ఒకటి తీసి 7, 8, 9, 10, 11, 12. ఇంకేముంది బొచ్చు? మినిమం 5 అనుకున్నాం, 12 దాకా వెళ్ళిపోయింది. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. వాళ్ళు అనుకుంటున్నట్టు పాల వ్యాపారం ఏదైతే మొదలెడదాం అనుకున్నారో దానికి కావాల్సిన గేదె కానీ అండ్ అలాగే అది ఉంచడానికి కావాల్సిన షెల్టర్ కానీ వాటికి కావాల్సిన సామాన్లన్నిటికీ సరిపడే అమౌంట్ ఇప్పుడు ఈ చివరి ప్రయత్నంలో వాళ్ళు గెలుచుకున్నారు. సో లెట్స్ డూ దట్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మా బాలగణేష్ ఈరోజు తన వంతు సపోర్ట్ అందించడానికి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి మీ అందరి సమక్షంలో చక్కగా తను కూడా ఆడి పాడి మీకు ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వాళ్ళకి హెల్ప్ చేశాడు. సో థ్యాంక్ యూ బాలగణేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే హెల్ప్ చేస్తూ బాగా చదువుతూ ఉండాలి. సో ఇంతకీ నువ్వు 4th క్లాస్ కదా? సో ఇప్పుడు 4th, 8th మధ్యలో 10th ట్వైస్. ఈరోజు ఆ కుటుంబం ఇక్కడి నుంచి ఆనందంగా వెళ్తోంది అంటే దానికి ముఖ్య కారణం మా ఈ బొబ్బిలి ప్రజానికం. సో మీరందరూ ముందుకొచ్చి ఇంతసేపు అయినా కూడా మీరందరూ ముందుకొచ్చి మీ వంతు సహాయం, మీ వంతు ధైర్యం వాళ్ళకి అందించారు. సో మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే మరో కుటుంబంలో ఒక చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనమంతా కలిసి మళ్ళీ ప్రయత్నిద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు దేవుడమ్మండి. పిల్ల తల్లిదండ్రులు చనిపోయారండి.
ఈ పిల్లని వేళ వదిలేయమంటే నేను వదిలేయలేను సార్. అతను అమ్మని పిలుస్తాను చాలు కూడా మా ఇద్దరిని చూసుకోడు సార్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. ఓ పిల్లసా అంటే నీకు జబ్బు ఉందని నా దగ్గర రాక, మీ అమ్మ నువ్వు చనిపోయిన బల్లో గట్ట రాక అంటున్నారు సార్ అందరూ. అయ్యో పాపం, ఇదేం శాపం. అమ్మమ్మని కూడా ఎవరో తిడేస్తారు సార్. ఎక్కడుంది న్యాయం, చిన్న పాక కట్టుకొని ఉంటున్నాను సమయం. ఏమి ఎరుగని పాపకు ఎదకోతలు చూపి వేదనని ఎవరిని అక్కడ బియ్యం అడిగి తెచ్చుకుంటాను సార్. అడిగి తెచ్చుకొని వండుతాను సార్. అమ్మకి అంత బాధ అవుతుంది సార్ నాకు. పాప నీకెందుకంత శోకం. అదిరే గడపుట్టిందే వయసే, గొడవెట్టిందే మతినే, సడగొట్టిందే అసలేమై ఉంటుందే, ఎదురై నన్ను సుట్టిందే ఎదనే, వెలిపెట్టిందే ఎవరు కనిపెట్ట. ఐ వాంట్ టు ప్రపోజ్ యూ. మీరంటే నాకు చాలా ఇష్టం. బావమరిది ఆగరా అరవకు. ఐ లవ్ యూ. నేను పక్కా లోకల్ నేను